హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు పాస్పోర్ట్ గురించి మీకు చెప్పబోతున్నాను. పాస్పోర్ట్లో మీకు అపాయింట్మెంట్ డేట్ ఉందా లేదా అంటే మనకి ఇప్పుడు పాస్పోర్ట్ కావాలి. ఆ పాస్పోర్ట్ కావాలంటే మనము బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ ఏ రోజుకు ఉంది అనేది మనం ఈరోజు చెక్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్లో వెళ్దాం. పాస్పోర్ట్ అని టైప్ చేయండి. పాస్పోర్ట్ సేవ చూడండి, పాస్పోర్ట్ సేవను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ దీంట్లో అపాయింట్మెంట్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. అపాయింట్మెంట్ అవైలబిలిటీ స్టేటస్ లేదా ట్రాక్ అప్లికేషన్ అంటే మనం పాస్పోర్ట్ వెళ్ళిన తర్వాత ఆఫీస్కి మనకు వాళ్ళు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తారు. ఆ అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత ఆ నెంబర్తో మనం మన పాస్పోర్ట్ ఇంకా ఇంటికి వచ్చిందా లేదా ఎక్కడుంది అని ట్రాక్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఫస్ట్ మనం హోమ్లోకి వెళ్దాం. పాస్పోర్ట్ సేవ చూడండి, ఇది మనకు హోమ్ పేజ్ చూడండి. మనకు హోమ్ పేజ్ ఇలా ఉంటుంది అనమాట. ఇందులో 4 మెయిన్. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అంటే మనం ఫస్ట్ దీంట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ తీయచ్చు. అవన్నీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే దాంట్లో వస్తాయి. లేదు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు వాళ్ళు ఎగ్జిస్టింగ్ యూజర్. ఓకేనా, ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ వెళ్ళి మన లాగిన్ పాస్వర్డ్ ఇస్తే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇంకోటి చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ. ఇప్పుడు అపాయింట్మెంట్ అవైలబిలిటీ అంటే మనకు ఈరోజు అపాయింట్మెంట్ ఉందా లేదా, మన పాస్పోర్ట్ బుక్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ ఏ రోజు ఖాళీ ఉంది, ఏ రోజు బుక్ అయింది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అంటే మన ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పీసీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది ఒకటి ఇస్తారు. ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ద్వారా మన పాస్పోర్ట్ ఇంకా ఇంటికి వచ్చిందా లేదా, ప్రింటెడ్ అయిందా లేదా అనేది మనం ట్రాక్ చేయొచ్చు. ఓకే, మన ఈరోజు సబ్జెక్టు అపాయింట్మెంట్ అవైలబిలిటీ, దీని గురించి చర్చించుకుందాం. ఓకే, అపాయింట్మెంట్ అవైలబిలిటీ అంటే మనకు రేపు పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, మనకు అపాయింట్మెంట్ కావాలి, అపాయింట్మెంట్ రేపటికి ఉందా లేదా, అలా మనం అపాయింట్మెంట్ అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, పాస్పోర్ట్ ఆఫీస్ స్ట్రైట్గా సెలెక్ట్ ఆప్షన్లో చూడండి, మనకు స్టేట్ వైజు మనకి ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయి అవన్నీ. అహ్మదాబాద్, అమృత్సర్, బరేలీ, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, ఇలా మనం వచ్చేసి విజయవాడ లాస్ట్లో ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం కాదండి, మంది విజయవాడ బ్రాంచ్ వస్తుంది. విజయవాడ హెడ్ ఆఫీస్ వచ్చి మనకు విశాఖపట్నం. ఇప్పుడు మంది హెడ్ ఆఫీస్ కాదు, జస్ట్ రూరల్ కాబట్టి మనకు విజయవాడ వస్తుంది. విజయవాడ బుక్ చేసుకోవాలి. విజయవాడ బుక్ చేసుకున్న తర్వాత ఎంటర్ క్యారెక్టర్స్ ద డిస్ప్లేడ్ చూడండి, మనకి ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ, అపాయింట్మెంట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చూసారు కదా హోమ్ పేజ్ ఎలా వచ్చిందో. ఫస్ట్ మన పాస్పోర్ట్ ఆఫీస్ స్ట్రైట్ విజయవాడ, ఇక్కడ వచ్చేసి మన క్యాప్చా ఎంటర్ చేసాం. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ ఎంటర్ చేసిన తర్వాత చూడండి లొకేషన్, ఏ ఊరు, ఊరి పేరు అవి వస్తాయి. ఆ తర్వాత అడ్రస్ అంటే ఇప్పుడు మనం తిరుపతిలో ఎక్కడ తిరుపతిలో ఎక్కడుంది అడ్రస్ చూడండి. ఇలా అప్లికేషన్ టైప్ పాస్పోర్టా లేకపోతే పీసీసీయా అలా అనేది. నెక్స్ట్ అపాయింట్మెంట్ కోటా, నార్మల్ పాస్పోర్టా తత్కాల్ పాస్పోర్టా అనేది. అపాయింట్మెంట్ డేట్, ఏ రోజు అవైలబిలిటీ ఉంది చూడండి. అపాయింట్మెంట్స్ రిలీజ్, ఎన్ని అపాయింట్మెంట్ రిలీజ్ అంటే ఒక రోజు 1000 నెంబర్స్ ఉంటారు. 1000 నెంబర్స్కి వాళ్ళు ఇవ్వరు అన్నమాట అపాయింట్మెంట్. అందులో మినిమం 350, 400, 500 అలా. ఈరోజు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి. ఇది తిరుపతికి సంబంధించి పాస్పోర్టు, నార్మల్ పాస్పోర్టు. తత్కాల్ అంటే స్పీడ్గా వస్తుంది, నార్మల్ అంటే 20 days టైం పడుతుంది, తత్కాల్ అంటే 10 days లోపల వస్తుందండి. మ్యాక్సిమం అందరు నార్మల్ పాస్పోర్ట్ అప్లై చేసుకుంటారు, 20 days లోపల వస్తుంది. 350 మనకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి రెడీగా. అవైలబిలిటీ వచ్చేసి 25 నుంచి ఉంది, అంటే ఈ మంత్ 25/06/2024 మనకు 25 నుంచి ఉందండి అపాయింట్మెంట్. ఇప్పుడు 24 ఎవరికైనా కావాలి, 22 ఎవరికైనా కావాలి, అలాంటప్పుడు ఏం చేయాలి, తత్కాల్ పాస్పోర్ట్ మనం బుక్ చేసుకోవచ్చు, స్పీడ్గా వస్తుంది. కానీ తత్కాల్ పాస్పోర్ట్కి ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అది తర్వాత చెప్తాను వీడియోలో. ఇప్పుడు నార్మల్ పాస్పోర్ట్ ఇంకా ముందు చూడండి ఏ రోజు ఖాళీగా ఉంది. ఇప్పుడంతా 25/10. విజయవాడ అయితే విజయవాడ లేదు, విజయవాడ 25. తత్కాల్ పాస్పోర్ట్, తత్కాల్ అయితే అవైలబిలిటీ ఉంది 22 నెక్స్ట్ మంత్.
గుడివాడలో మనకు ఈ మంత్ 19th అయితే ఉందండి. త్వరగా కావాలనుకుంటే 14 కోడూరులో ఉందండి. రైల్వే కోడూరు చూడండి, రైల్వే కోడూరులో ఈ నెల 14వ తేదీకి ఉంది. ఇక్కడ కర్నూలు అయితే ఈ నెల 10వ తేదీకే ఉందండి. ఇంకా 10 ఉన్నాయి అపాయింట్మెంట్స్. ఎవరైనా బుక్ చేసుకోండి. నెల్లూరులో 8th మంత్ ఉంది. ఈ మంత్ లేదు, నెక్స్ట్ మంత్ కూడా లేదు, 8th మంత్కి ఉంది. ఒంగోలు వచ్చి నెక్స్ట్ మంత్కి ఉందండి. నెక్స్ట్ మంత్కి అయితే అవైలబిలిటీ ఉన్నాయి. నెల్లూరు అయితే 2 months తర్వాత ఉంది, ఆగస్ట్లో ఉన్నాయి. తిరుపతి, గుడివాడ, నంద్యాల, కోడూరు ఇక్కడైతే మనకు ఈ మంత్లో ఉన్నాయండి. చూస్తున్నారు కదా. దీన్ని బేస్ చేసుకొని మనకు ఏ రోజు మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఏ రోజు మనకు అపాయింట్మెంట్ కావాలి అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా అర్జెంట్ అయితే తత్కాల్ బుక్ చేసుకోండి, 1 or 2 daysలో అపాయింట్మెంట్ దొరుకుతుంది. చూడండి, తత్కాల్ పాస్పోర్ట్ 1 or 2 daysలో దొరుకుతుంది. లేదు అనుకుంటే మనం ఇంకా నార్మల్ ఓకే పర్లేదు అనుకుంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేసి సరిపోద్దని. చూడండి 25 ఉంది, 25 చూడండి, 25 ఈ తిరుపతిలో ఉందండి. మనకు అడ్రస్ ఎక్కడ అనేది కూడా ఇస్తారు క్లారిటీగా. మనం విశాఖపట్నం చూసుకుందాం. విశాఖపట్నంలో ఎక్కడ ఉందనుకుంటే సేమ్ విశాఖపట్నం దగ్గరికి సంబంధించి విశాఖపట్నం కూడా చూడొచ్చు, సేమ్ అండి. విశాఖపట్నం చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ విశాఖపట్నం టైప్ చేసాం, పాస్పోర్ట్ ఆఫీస్ విశాఖపట్నం అని. మనం ఆంధ్రాలో మ్యాక్సిమం మనం ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. ఎక్కడ వేకెన్సీ తిరగకంటే అక్కడ బుక్ చేసుకోవచ్చు, లేదా హైదరాబాద్కి వెళ్ళినా బుక్ చేసుకోవచ్చు మనకు అర్జెంటుగా కావాలనుకుంటే. ఇప్పుడు విశాఖపట్నం ఈ నెల 20కి ఉందండి. విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, యలమంచి, భీమవరం ఇక్కడ ఈ మంత్ 10-11 కూడా ఉందండి. భీమవరంలో ఈ నెల 11వ తేదీ కూడా ఉంది. చూడండి, యలమంచిలో ఈ నెల 12వ తేదీకి వేకెన్సీ ఉంది, 40 వేకెన్సీ ఉన్నాయి. ఇలా ఎవరైనా మనం చేసుకోవాలి అపాయింట్మెంటు నెక్స్ట్ డేకి కావాలి ఆర్ నెక్స్ట్ మంత్కి కావాలనుకుంటే మనం ఇలా చెక్ చేసుకోవచ్చు అండి. బ్యాక్ టు హోమ్లోకి వెళ్తే చూశారు కదా, హోమ్లో మనకు 4 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, ఎగ్జిస్టింగ్ యూజర్, లాగిన్ యూజర్, ఆ తర్వాత చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ, ట్రాక్ స్టేటస్. మనం ఈరోజు చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ గురించి తెలుసుకున్నాం. హోప్ మీరందరూ ఈ వీడియోని చూసి ఆనందిస్తారని, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, 10 మంది వీడియోకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.